ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవికి తప్ప ఇంకే ఆడపిల్లకి తన మనసులో చోటివ్వని కార్తీక్ ఈరోజు ఆ అమ్మాయి కోసం అల్లాడిపోతున్నాడు. తనకేం కాకూడదని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. స్వామి, చిన్నప్పటి నుంచి నాకేం కావాలో నేను అడక్కముందే అది ఇచ్చావు. కోరుకున్న ఉద్యోగం ఇచ్చావు. ప్రేమించిన అమ్మాయిని నా భార్యను చేశావు. అందమైన జీవితాన్ని ఇచ్చావు. అన్నీ ఇస్తూ పోతే నేనెక్కడ నిన్ను మర్చిపోతానని నా కష్టాలను కూడా ఇచ్చావా స్వామి? పాపం స్వామి, ఆ అమ్మాయి నా కోసం పిచ్చిదానిలా తప్పిస్తుంది. నా మీద తనకుంది జాలో, ప్రేమో, అభిమానమో నాకు తెలీదు. కానీ నా కోసం, నా సంతోషం కోసం ఈరోజు చావుతో పోరాడుతుంది. మొట్టమొదటిసారి వేడుకుంటున్నాను, ఈ ఒక్క వరం ప్రసాదించు స్వామి. తన్ని బతికించు. కార్తీక్, నాదో చిన్న అనుమానం, తీరుస్తావా? ఏంటమ్మా అది? ఎవర్రా అమ్మాయి? ఎంత పెద్ద కష్టం వచ్చినా దృఢంగా నిలబడి నిన్నేడిపిస్తోంది. పల్లవి తప్ప వేరే ధ్యాసలేని నీచేత తను ఊసు తప్ప వేరే ఆలోచన లేకుండా చేస్తోంది. రాధిక కూడా దక్కని గౌరవాన్ని తను సొంతం చేసుకుంటోంది. తన మెళ్ళో తాళి కట్టకపోయినా నీకు ఆలి అయిపోయింది. ఇందాక ఫామ్లో కూడా తన భర్తని అని నువ్వు సంతకం చేశావు. అసలెవరు తను? ఎవరై ఉంటారమ్మా? ఒక మగాడి కోసం తన సర్వస్వాన్ని ధారపోసే తెగింపు ఎవరికుంటుంది? వాడి గౌరవాన్ని కాపాడటం కోసం, వాడి మీద పడ్డ నింద చెరిపేయటం కోసం రాత్రింపగళ్ళు కష్టపడి శత్రువుల్ని ఎదిరించి చట్టానికి పట్టించి వాడిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చేంత సాహసం ఎవరికుంటుందమ్మా? అయిన వాళ్ళు అనుమానిస్తున్నా, సూటిపోటి మాటలతో చిత్రవద చేస్తున్నా, వాడి కోసం, తను నమ్మిన మగాడి కోసం దుఃఖాన్ని దిగమింగి ధైర్యంగా ముందుకు సాగేంత ఓర్పు ఎవరికుంటుందమ్మా? ఈ లక్షణాలన్నీ ఉండేది ఒక్క భార్యకేనమ్మా. భార్య మాత్రమే భర్త కోసం నిలబడగలదు. భార్య మాత్రమే భర్త కోసం తిరగబడగలదు. భార్య మాత్రమే భర్త కోసం ప్రాణం పెట్టి బతకగలదు. వచ్చినమ్మా ఎవరు అని ప్రశ్నిస్తున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నాను వినమ్మా. వచ్చింది ఎవరో కాదు, నా భార్యే.
నా భార్య పల్లవే. కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు రండి. కార్తీక్ గారు, కార్తీక్ గారు, కార్తీక్ గారు, మీ భార్య స్పృహలోకి వచ్చింది. కార్తీక్ గారు, మీ పేరే కలవరిస్తోంది. త్వరగా వెళ్ళండి. కార్తీక్ గారు, 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 జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.